డిసెంబర్ 4, 2024న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజయ్ థియేటర్ వద్ద హఠాత్తుగా భారీ జనసమూహం రావడం వలన తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది. ఆమె 8 ఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అల్లు అర్జున్ థియేటర్కి రావడం వలన ఇది జరిగిందని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది. తర్వాత బెయిల్ ద్వారా విడుదల చేసింది. బాధిత కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. అలాగే జూన్ 4 చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ ఐపీఎల్ విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్న సమయంలో 3 లక్షల మంది అభిమానులు స్టేడియం చుట్టూ గుమిగూడారు. పోలీస్ ప్రొటెక్షన్ 1380 మంది మాత్రమే ఉన్నారు. ఇంతమంది క్రౌడ్ ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. దీనికి ఫలితం 11 మంది చనిపోయారు. మరో 56 మందికి తీవ్రంగా గాయపడ్డారు. జూన్ 6న ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ ని అరెస్ట్ చేశారు. డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ కి చెందిన మరో 3 సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. వీరిని 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. కర్ణాటక క్రికెట్ కౌన్సిల్ సెక్రటరీ ఏ శంకర్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ప్రజెంట్ ఈ కేసును సిఐడి దర్యాప్తు చేస్తుంది. సంధ్యా థియేటర్ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట్లో ఆర్సీబీ ప్లేయర్స్ ని అరెస్ట్ చేస్తారా అని నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఈ 2 ఘటనలు ఒకే విధమైన సమస్యలను బయటపెట్టాయి. పూర్ క్రౌడ్ మేనేజ్మెంట్, అధికారులు నిర్లక్ష్యం, ఈవెంట్ నిర్వహణలో లోపాలు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకూడదని కోరు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.